to love you more and more and more and more and still yet more till we become worthy of union with you and help us all to hold fast to Baba's Dham until the very end. Avatar Meher Baba ki jai. అవతార్ మెహర్ బాబాకి జై. ప్రీతం మెహర్ బాబా, నీవు ప్రసాదించిన ప్రవచన సారమును గ్రహించవలసిన తీరులో గ్రహించి సదవగాహన చేసుకొని వాటిని మా జీవనములలో ఆపాదించుకొని నిజాయితీతోడను నిర్మల ప్రేమతోడను వాటిని ఆచరించులాగున మా అందరినీ ఆశీర్వదించు. అట్టి ఆచరణీయత జీవన శైలిలో జీవించినట్ల మమ్ములందరినీ అనుగ్రహింపు. అవతార్ మెహర్ బాబా కి జై. అవతార్ మెహర్ బాబా కి జై. అవతార్ మెహర్ బాబా కి జై. ప్రీతమ మెహర్ ప్రభు మనందరినీ ఆయన సన్నిధానానికి చేర్చడం కోసం ఈ సహజీవనం అనేటటువంటి ఒక కార్యక్రమాన్ని ఒక వరంగా మనకు ప్రసాదించి ఆయన యొక్క జీవిత చరిత్ర మొదటిది, రెండవది ప్రవచనాలు. ఈ ప్రవచనాలు పుస్తకం చాలా పెద్దది, అంచేత అందరికీ చదువుకోవడానికి అవకాశం ఉండదు. 440 పేజీలది. ఈ 440 పేజీలు ఎలా చదువుతారు? కష్టం కదా. అందుకని బాబా ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఆ ప్రవచనాల విషయాల్ని మీకు చిన్న చిన్న పద్యాల్లాగా చరణాలలాగా తయారు చేసి మీకు అందిస్తున్నారు. ఇది మనమే కాదు, ప్రపంచంలో ఉన్న బాబా ప్రేమికులందరూ కూడా దీనివల్ల చక్కటి పరిస్థితికి రావడానికి అవకాశం ఉంది. అందువల్ల మనం ఏమిటంటే ఈ సహజీవనం కార్యక్రమంలో భాగంగా ఆ ప్రవచనాలని పద్య రూపంలోని చరణ రూపంలోని పాడుకుంటున్నాము, వింటున్నాము. ఇవి మీ అందరికీ ఉపయోగపడతాయి. ఎక్కడికి వెళ్ళినా 4 పద్యాలు పాడితే ఆ అర్థం చెప్తే చాలు, మీకు సరిపోతుంది. అందుకే బాబా తయారు చేస్తున్నాడు. ఇటువంటి అవకాశాలు ఇచ్చిన ఆ ప్రేమ సాగరునికి ఏమిస్తే మనం రుణం తెచ్చుకోగలం? అందుకని అందరి తరపున రోజు ఎంతమంది వీళ్ళ తరపున అని ప్రస్తావింపజేస్తున్నాడు. వాళ్ళందరి తరపున 1,000,000,000,000 పాదాభివందనాల్ని సమర్పించుకుంటూ బాబాకి ఇప్పుడు మనం సహజీవన సుమమాలికలు అందులో 12 ఇప్పుడు చెప్పుకున్నాము. ఇప్పుడు మరొక 2 చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రవచనములన్నీయును చేరుకొనే గమ్యమును. ప్రవచనములన్నీయును చేరుకొనే గమ్యమును. ప్రాధాన్యతను తెలియజెప్పునని సహజీవనములో తెలియజేసెను. సహజీవనములో తెలియజేసెను. ఏకైకుడైనా ఆ దేవుని అస్తిత్వమే యథార్థ అస్తిత్వమనుచు సహజీవనములోన తెలియజేసితివి. బాబా మనతో మౌనంలో చెప్పినటువంటి ఈ ప్రవచన సారం ప్రపంచంలో అందరికీ కూడా ఉపయుక్తమయ్యే సారం. అది ఏమంటున్నాడైనా మానవుడి యొక్క అంతిమ గమ్యం ఏమిటి? ది గోల్ ఆఫ్ లైఫ్ ఈజ్ టు బికమ్ వన్ విత్ గాడ్. భగవంతునితో ఏకత్వాన్ని చెందడమే మానవుడి యొక్క అంతిమ గమ్యం. ఇది మనకు తెలుసు, అందరికీ తెలుసు.
ఈ మాత్రం సాదా సీదా వ్యక్తులకు కూడా తెలుసు. కానీ దానికోసం ఎవరు ప్రయత్నించరు, దానికోసం రాకులాడరు. కాబట్టి మన మెహర్ బాబా ప్రేమికులకి ప్రజెంట్ అవతార్ ఆఫ్ దిస్ ఏజ్, ఈ యుగానికి అవతార పురుషులైన బాబా మన మెహర్ బాబా ప్రేమికుల్లో ఒక రకమైనటువంటి ఉత్కంఠ కలుగు చేసి, ఆ కలుగు చేసిన ఉత్కంఠని ప్రపంచానికి అందివ్వాలని ఒక తాపత్రయాన్ని రేపాడు ఆయన, రగిలించాడు ఆయన. కాబట్టి అంతిమ గమ్యం, ఈ ప్రవచనాల తాలూకు అంతిమ గమ్యం ఏంటి? మానవుడి యొక్క అంతిమ గమ్యాన్ని చేర్చడం, దాని ప్రాధాన్యతని, దాని ఔన్నత్యాన్ని కూడా మనకి ప్రభు ప్రపంచానికి అందిస్తున్నాడు ఈ సహజీవనంలో. రెండవది, ఇప్పుడు రెండవ చరణంలో ఏకైకుడైన, ది ఓన్లీ వన్ దట్ ఎగ్జిస్ట్స్, ది ఓన్లీ వన్ దట్ మ్యాటర్స్. ఇది ఎన్నిసార్లు మనం అనుకున్నా కూడా ఆ అనుభవం రాదు. ఇంచేత మనం ఉన్నది ఈ భూమి, ఇది ద్వంద్వాలలో ఉంది, భ్రమలో ఉంది. అంచేత కంప్లీట్ గా భౌతిక కక్షలో ఉన్నది. కాబట్టి ఏకైకుడు ఉన్నది ఒక్కడే అన్నటువంటి ఇంతమంది ఉన్నారు ప్రవచనకారులు అన్ని దేశాల్లో. ఏ ఒక్కరిలో కూడా ఇది ఒక పాశ్చాత్య దేశాల్లో తప్ప భారతదేశంలో మాత్రం ఏ ఒక్కరికి కూడా విపరీతమైన దైవభక్తి ఉంటుంది. దేవుడు అంటే పిచ్చి. ఆ పిచ్చి ఏంటంటే దేనికి అంటే దేవుడి పేరిట ఏ చర్యలు చేయడానికి అలవాటు పడ్డారో వాటి మీద పిచ్చి. ఆ పిచ్చితో దేవుడి కోసం అనుచేస్తారు తప్ప ఏకైకుడు అతనే అన్న విషయాన్ని గ్రహించలేరు. అలాగే ఆయన యొక్క ఉనికే శాశ్వతమైన ఉనికని, యథార్థమైనటువంటి అస్తిత్వం అని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయదు. కానీ బాబా మనకి ఆ అవకాశాన్ని ఇచ్చాడు. ఇవ్వకపోతే ఇలా రాయించాడు ఆయన. ఇది ఆయన కార్యం గనక, ఆయనకి అవసరమైంది గనక మనలో ఆ ప్రేరణ కలిగించి మన ద్వారా ప్రపంచానికి ఆధ్యాత్మిక సత్యాలను ఇవ్వాలని ఆ ప్రభువు ఆరాటపడుతూ ఉన్నాడు. ఇప్పుడు మనం ఈ ఒక చాప్టర్, మళ్ళీ నూతన చాప్టర్లో ఒక నూతన అధ్యాయంలోకి వెళ్తున్నాం. అది 20వ. అంటే మార్గంలో మజిలీలు మెట్లు. మజిలీలికే ఎన్ని జరుగు, మందిరమిక ఎంతరో, మజిలీలిక ఎన్ని జరుగు, మందిరమిక ఎంతరో అని ఒక ప్రేమికుడు హృదయం నుంచి జాలువారిస్తాడు ఆ గీతాన్ని. మరి అది పాడుకోవడమేనా? ఎందుకలాగా ఆ ప్రేమికుడు నోటు చెప్పనికిచ్చాడు? అది ఇప్పుడు ప్రవచనాల్లో పలికిస్తున్నాడు. మార్గంలోని మజిలీలు. మజిలీ అంటే ఒక ప్రయాణాన్ని సాగిస్తూ మధ్యలో విశ్రాంతి కోసం ఆగుతాం, దాన్ని మజిలీ అంటారు. అయితే ఈ రాసిన వాడు కొంచెం గాడ్ స్పీక్స్ తో సంబంధం ఉన్నవాడు కాబట్టి స్టెప్స్ అన్నాడు. 7 steps ఆఫ్ కాన్షియస్నెస్ ఆయనకి తెలుసు. అందుకని అంటే మనలో మనందరిలో ఒక్కొక్కరిలో ఉన్నటువంటి విషయాల్ని మనం గ్రహించగలగాలి. మీలో ఏముంది, మరొకరిలో ఏముంది, ప్రేమికులందరిలో ఏమున్నాయి, ఏ విశేషాలు ఉన్నాయి, అవి నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. అది చెయ్యం మనం. జైబాబా చెప్పుకుంటాం తప్ప ఆ జైబాబా చెప్పిన వాళ్ళు ఏదైనా మనకన్నా ఉన్నతమైన లక్షణం ఉంటే అది నేర్చుకుందాము, లేదా దాన్ని అబ్బేటట్టు చూసుకుందాము అని ఆలోచించం. అందుకే మనకి సహవాస దోషే గుణేభవేత్ అన్నారు పెద్దలు. ఈ సహవాసం వల్ల మనకి మంచి నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ మంచిని నేర్చుకోం, పెద్దతనమైనవి నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అందుచేత మార్గంలోని మజిలీలు అన్న ఈ చాప్టర్ని మెట్లు అని బ్రాకెట్లో పెట్టాడు ఆయన. ఇప్పుడు మనం ఒక పేరా చదువుకుంటున్నాం. బంధనాలు స్వేచ్ఛ యొక్క విలువను పెంచుతాయి. బంధనాలు
ఇంట్లో హాయిగా పెరిగింది చక్కగా ఒక పిల్ల, చదువుకుంది, పూర్తిగా స్వేచ్ఛగా జీవించింది, ఏ ఆటంకాలు లేకుండా, ఎవరి యొక్క ప్రాబల్యం ఆమె మీద పడకుండా, ఎవరు ఆమెనేమి అవ్వకుండా ముద్దుగా పెరిగిందండి. ఈ పిల్లాన్ని అన్నటువంటి పదంలో రామచిలక అనుకోండి, లేదా మానవుడు అనుకోండి, పెరిగింది. సన్నగా వివాహమై అత్తవారింటికి వెళ్తే ఇక్కడ ఉన్న స్వేచ్ఛత కూడా కోల్పోతుంది. అందుచేత మానవుడిగా భౌతిక ప్రపంచంలో కర్మానుభవాల్ని అనుభవిస్తూ, ఒక విధంగా చెప్పాలి అంటే భౌతిక జగత్తులో ఉన్నటువంటి ఆకర్షణలకి దాసుడై అదే నిజం అనుకొని జీవిస్తూ వాడు ఏం చేస్తాడు? ఈ అంతిమ గమ్యాన్ని గురించి కానీ, లేదా ప్రేమ గురించి కానీ, ప్రేమలో ఉన్న మాధుర్యం గురించి కానీ, ప్రేమ చేయగలిగేది ఏమిటని కానీ గ్రహించడానికి ప్రయత్నం చెయ్యడు. మరి అంటే దాని అర్థమేంటి? భౌతిక బంధనాలలో లోబడి ఉండే స్థితుల ద్వారా పయనించవలసిందే మానవుడని బాబాయ్ అంటున్నారు. చూడండి, జైల్లోకి పెడితే మనిషిని జైల్లో ఉండవలసిందే, వాడికి మరి ఫ్రీడమ్ ఉండదు. ఈ భౌతిక ప్రపంచం ఒక జైలు, ఆ జైల్లో ఉన్నాం మనందరం. కానీ ఆ జైల్లోకి, ఏ జైల్లో మనం ఉంచాడో భగవంతుడు, ఆ జైల్లోకి ఆయన కూడా వస్తున్నాడు కదా వాడి కోసం. మనకి జన్మ యొక్క రహస్యాలను తెలియజేస్తున్నాడు కదా. మరి జైల్లో ఉండి నేర్చుకోవడానికి కష్టం ఏమిటి? ఎందుకు ఇష్టపడ్డు? స్వేచ్ఛ, స్వాతంత్ర్యం, ఇవి అలవాటైపోయి భారత స్వాతంత్ర ఉద్యమానికి ప్రజలు చేసేటటువంటి చర్యల ద్వారా ప్రపంచంలో స్వేచ్ఛ అన్నది విహారం చేస్తుంది, స్వైర విహారం చేస్తుంది. స్వేచ్ఛ ఉండకూడదు మానవ జన్మకి. దానికి భగవంతుడు ఉన్నాడు అనేటటువంటి ఒక నిర్దిష్టమైనటువంటి భయం ఉండాలి. అందుచేత మానవులందరూ బంధన అంతే, భయమించవలసిందే అని ఆయనే అంటే మనకి ఎలాగ మనకి స్వేచ్ఛ వస్తుంది. కానీ ఈ స్థితిని జీవ పరిణామ దశలో అర్ధరహితమైన ఘటనగా మాత్రం భావించరాదు. అలాగని చెప్పి ఏమంటున్నారు చూడండి, జీవ పరిణామ దశలో జీవుడు ఒక విధంగా చెప్పాలంటే పరిణామ దశలో ఉన్నాడు. అంటే మానవుడైన తర్వాత కూడా పరిణామ దశ ఉంది, అది ఆధ్యాత్మిక పరిణామ దశ. ఆ దశలో అర్ధరహితమైన ఘటనగా మాత్రం భావించకూడదు, దానికి అర్థం లేదు అనుకోకూడదు. ఇటు అటు కూడా పరిణామ సృష్టి పరిణామ క్రమం పూర్తయిన తర్వాత మానవుడైన తర్వాత కూడా మాధవుడు మళ్ళీ కేగలగాలి. ఎంతవరకు కూడా వాడికి స్వేచ్ఛ ఉండదు. కానీ స్వేచ్ఛను పొందుతున్నాను అనుకుంటాడు వాడు, జైల్లో ఉన్నాడని తెలుసుకోలేడు. అందుచేత స్వేచ్ఛను గుర్తించాలంటే ఒక వ్యక్తి ముందుగా గోనులో బంధింపబడి ఆ అనుభూతిని పొంది ఉండాలి. జైల్లో పెడితే తప్ప బాహ్య ప్రపంచంలో పొందేటటువంటి స్వేచ్ఛ ఏమిటో వాడికి అర్థం కాదు. అలాగే జన్మలు ఎత్తుతుంటే తప్ప ఈ మానవుడికి బుద్ధి రాదు. యావత్ జీవితం ఒక చేప నీటి నుండి బయటకు ఒకసారి కూడా రాకుండానే గడిపితే దానికి నీటి యొక్క విలువ గురించి తెలిసే అవకాశం లభించదు. నీటిలో ఉన్న చేపకి బయట ప్రపంచం యొక్క విలువ ఏం తెలుస్తుంది? మన పరిస్థితి అదే. జననం నుండి మరణం వరకు అది నీటిలోనే జీవిస్తుంది. అయినా అది తన జీవితానికి సంబంధించినంత వరకు నీటి అవసరం ఏమిటో తెలుసుకోలేని స్థితిలో ఉంటుంది. నీటిలో జీవించిన చేపకి నీటి యొక్క విలువ తెలియదు. భౌతిక ప్రపంచంలో జీవించే మనిషికి భౌతిక ప్రపంచం యొక్క విలువ తెలియదు. మానవుడిగా జన్మిస్తే గాని భగవంతుడిని చేరలేడు. కాబట్టి ఇది సురలకు కూడా వర్తించేటట్టు బాబా ఒక విషయం చెప్పాడు. సురలైనా సరే మానవ జన్మ ఎత్తితేనే మోక్షాన్ని పొందుతారు అని. కాబట్టి మనం అది తెలుసుకోలేకపోతున్నాం. వ్యావహారిక జీవితాన్ని తినడంతో, సంతోషంగా ఉండడంతో, సరదాగా గడపడంతో, ఏదో కార్నివాల్లోకి వెళ్తున్నట్టు, ఏదో సర్కస్ ఉన్నట్టు గడిపేస్తున్నాం. కాదు,
ఎయిమ్ ఆఫ్ లైఫ్ ఇస్ టు లవ్ గాడ్. జీవితం యొక్క ఉద్దేశమే భగవంతుడిని ప్రేమించడం. అది బాబా మనకి స్పష్టంగా చెప్పారు. అలాగే దాని అంతిమ లక్ష్యం భగవంతుడితో ఒకటి కాగలగడం. కాబట్టి ఆ అనుభవంతో నీటి వెలుగు తెలుసుకోలేని అర్హతను పొందుతుంది. అదేవిధంగా ఏ రకమైన బంధనాలకు గురి కాకుండా ఎప్పుడూ స్వేచ్ఛాయుత జీవితంలోనే ఉండే మానవుడు స్వేచ్ఛ యొక్క యథార్థ ప్రాశస్త్యాన్ని గుర్తించలేకపోతాడు. మనం స్వేచ్ఛగా లేం. స్వేచ్ఛగా ఉన్నట్టుగా మనం ఏదో అనుకుంటున్నాం తప్ప స్వేచ్ఛగా లేము. బంధాలకి, బాధలకి, సంస్కారాల ఒత్తిడికి, జనన మరణాలకి పూర్తిగా దాసుల వైపే ఉన్నాం, బానిసత్వం అనుభవిస్తున్నాం. అందుచేత బాబా అంటున్నారు, ఆధ్యాత్మికంగా బంధనాలను అనుభవించి వాటి నుండి స్వేచ్ఛను పొందాలనే తీవ్రమైన కోరికను ఏర్పరచుకోవడం అనే ఈ రెండూ కూడా మున్ముందు ప్రాప్తించే స్వేచ్ఛను సంపూర్ణంగా అనుభవించడానికి సమాయత్తపరిచే ప్రక్రియలే. కాన్వెంట్లో జాయిన్ చేసినా, మామూలు సాధారణ బడిలో జాయిన్ చేసినా మళ్ళీ వాడు ఆ చదువు నుంచి బయటపడే వరకు ఆ బంధంలో ఉండవలసిందే. చదువు అనే బంధంలో ఆ విద్యార్థికి అది ఎంత సహజమో మానవులందరికీ కూడా భగవంతుడితో సమాగమం లభించే వరకు వీళ్ళు ఖైదీలే, భౌతిక ఖైదీలు. అంచేత ఈ విషయాన్ని బాబా మనకి బంధనాలు స్వేచ్ఛ యొక్క విలువను పెంచుతాయి అని మనకు చెప్పి మనలో ఒక రకమైనటువంటి జాగృతిని కలిగించడం కోసం ఆయన ప్రయత్నించారు. ఈ ప్రవచనం మనం ఇప్పుడు చెప్పుకున్నాము, మరొక ప్రవచనం రేపు చెప్పుకుంటాము. ఇప్పుడు మనం ప్రభు చరిత్రం అనే అపూర్వమైనటువంటి ప్రపంచంలోకి ప్రయాణం చేయబోతున్నాం. ఈ ప్రభు చరిత్రము దానికదే ఎంతో ఉన్నతత్వాన్ని పొందింది. ప్రభు చరిత్రం మామూలు ఉన్నత కాదు. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి బాబా చెప్పినట్లు 5329 అవతారాల కంటే కూడా, అంటే ఈ 29వ ఇది అవతారం, ఈ అవతారం ఎంత గొప్పదో ఒక విధంగా చెప్పాలంటే దాని ఉనికికే తెలియదు, అంత గొప్పది ఈ అవతారం. అందుచేత బాబా మనకి ఈరోజు మనకి చక్కటి విషయాలు మళ్ళీ మనకి చెప్పుకునే భాగ్యాన్ని కలిగించారు. మనం మళ్ళీ బాబా యొక్క చరిత్రలోకి ప్రయాణం చేస్తున్నాం. మహారాజ్ మరణం పట్ల నాకు ఏ విధమైన విచారము లేదు. ఇంకా చెప్పాలంటే ఈ వార్త సంతోషం కలిగించింది. ఎందుకంటే తను వచ్చిన పని పూర్తయ్యాక ఈ భౌతిక దేహాన్ని భరించే బాధ నుండి ఆయన విముక్తుడయ్యాడని నాకు తెలుసు. 2890వ పేజీ. చిరకాలంగా ఎదురు చూసిన నా తోటి సమావేశం కూడా దహిగాంలో జరిగింది. ఎందుకంత స్పష్టంగా ప్రభువు మనకి ప్రతి విషయాన్ని ఏదో స్పూన్ ఫీడింగ్ చేసినట్టు చెప్తున్నాడంటే ఆయన మనకి గ్రహణ శక్తి తక్కువ. అందుచేత భౌతిక దృష్టి ఎక్కువ. కాబట్టి ప్రతిదీ కూడా బాబా మనకి విపులంగాను విస్తృతంగాను చెప్తున్నాడు. ఆయన స్త్రీ పురుష మండలి, ప్రతి ప్రాంతంలోని ప్రేమికులు ఉపాసనీ మహారాజ్ స్మృత్యర్థం 1942 జనవరి 13వ తేదీన 2 సార్లు టీ మాత్రం తీసుకొని ఆ రోజంతా ఉపవాసం ఉండమని బాబా ఆదేశాలు ఇచ్చాను. జనవరి 14వ తేదీన సార్వత్రిక విందును కూడా ఏర్పాటు చేయమని చెప్పారు. జనవరి 12వ తేదీన వెలిగించే ధునిని మహారాజ్ గౌరవార్థం 48 గంటల పాటు
వెలిగేటట్టు చూడమని కూడా బాబా ఆదేశించారు. 1930వ దశకంలో బాబా నాసిక్లో ఉన్నప్పుడు మీను భరూచా అనే పార్సీ వ్యక్తి బాబా సాంగత్యంలోకి వచ్చాడు. ఇది జరిగాక మీను సాకోరి వెళ్ళి అక్కడ ఉపాసనీ మహారాజ్ దర్శనం చేసుకున్నాడు. అతను ఉపాసనీకి మంచి భక్తుడయ్యాడు. మహారాజ్ నాసిక్లో ఉన్నప్పుడు మీను ఇంటికి అప్పుడప్పుడు వెళ్ళేవాడు. రంజు అబ్దుల్లా మీను ఇద్దరు కలిసి సాకోరీలో అంత్యక్రియలకు హాజరయ్యారు. మీనుని వివాహమాడక ముందు ఐమాయి అనే ఆమె ఉపాసనీ ఆశ్రమంలో కన్యగా ఉండేది. అంత్యక్రియలు ముగిసిన కొద్ది రోజుల తరువాత బాబాను కలుసుకునేందుకు మీనుని అతని భార్య అయిన ఐమాయిని మెహరాబాద్ పిలిపించారు. ఎగువ మెహరాబాద్లో గేటు బయట కూర్చున్న బాబా మీనుని పక్కకు తీసుకెళ్లి, నాకు మహారాజుకి మధ్య లేశమాత్రమైన భేదం కూడా లేదు సుమా అని భరోసా ఇచ్చాడు. ఈ మాటలతో ఓదార్పు పొంది మీరు మహారాజ్ స్థానాన్ని ఎవరు ఆక్రమిస్తారు అని అడిగాడు. ఇది గుర్తుంచుకోండి, మహారాజ్ స్థానాన్ని ఎవరు ఆక్రమిస్తారని మీను అడిగితే బాబా చెప్పిన సమాధానం టిబెట్ కి దగ్గరలో నివసిస్తున్న వ్యక్తి అని బాబా అక్షర ఫలకంపై చూపించారు. ఖచ్చితంగా జ్ఞాపకొచ్చుకోండి. అంటే మనకి చరిత్రలో పంచసద్గురుల యొక్క స్థానాల్ని బాబా ఎవరితో భర్తీ చేశారో మనకు వివరణలు ఉన్నాయి. టిబెట్ కి దగ్గరలో నివసిస్తున్న వ్యక్తి అని బాబా తన అక్షర ఫలకంపై చూపించారు. ఇదిలా జరుగుతూ ఉండగా బ్లూ బస్ కోసం లాటరీ తీయడానికి డిసెంబర్ 28వ తేదీ ఆదివారం నిర్ణయించారు. మెహర్ బాబా అనుయాయులు, ప్రేమికులు 100 మంది ఒక్కొక్కరు 50 రూపాయల చొప్పున లాటరీ రుసుము పంపారు. లాటరీ తీసే రోజున బాబా, నా మండలంలోని వారికి కాకుండా మెహరాబాద్కు బాగా దూరంగా నివసిస్తున్న వేరే వ్యక్తికే ఈ బస్సు లాటరీలో వెళ్తుంది అని తన మండల వారితో అన్నారు. చూసారా? అంటే ఆయన ఎంత ప్రేమిస్తాడంటే ఆ ప్రేమ మనకే కాదు, సుదూరంగా ఉన్న వాళ్ళకు కూడా ఉంటుంది. అంటే మనకు చిన్న ఉదాహరణ చెప్పడానికి సాహసిస్తున్నాను నేను ఇక్కడ మీకు. ఇప్పుడు మనతో పాటు దేవతలు కూర్చున్నారు, దేవతలు కూడా కూర్చున్నారు ఈ చరిత్ర వినడానికి. అది మనకు తెలియదు. మీరు ఎక్కడెక్కడ ఎవరెవరు ఎలా కూర్చున్నారో ఆ పక్కనే ఉన్నారు దేవతలు, వాళ్ళు కూడా వింటున్నారు. అందుచేత ఆ రోజు సాయంత్రం 5 గంటలకు బాబా మస్తు ఆశ్రమంలో లాటరీ డ్రాను స్వయంగా తీశారు. ఆయనే తీశారు సార్ లాటరీ. బాబా సూచించినట్లే ఢిల్లీలో ఉన్న కేకీ దేశాయ్ ఆ బస్సును గెలుచుకున్నాడు. బ్లూ బస్సుని ఎవరు గెలుచుకున్నారు? కేకీ దేశాయ్, ఢిల్లీలో ఉన్నవాడు. కేకీకి ఈ విషయం తెలియపరచగా అతను తిరిగి బస్సును బాబాకు హృదయపూర్వకంగా సమర్పించుకొని బాబా పట్ల తన గౌరవాన్ని చాటుకున్నాడు. బాబా అతని కోరికను మన్నించారు. బస్సును అహ్మద్ నగర్లోనే ఉంచగా సరోష్ దానికి పూర్తి మరమ్మతులు చేయించాడు. భగవంతుడు వాడేటటువంటి వాహనం అది. శ్రీ మహావిష్ణువుకి ఆ గరుడు ఎలా వాహనుడు, ఈనాడు మెహర్ బాబాకి బ్లూ బస్ అటువంటి వాహనం. అంచేత కేకీ దేశాయి గెలుచుకున్న మళ్ళీ బాబాకే తిరిగి ఇచ్చివేశాడు ఎంతో వినమ్రతతో. ప్రతి 3 ఏళ్లకు ఒకసారి భారతదేశంలో కుంభమేళా అనే ఒక ధార్మిక ఉత్సవం హరిద్వార్, అలహాబాద్, నాసిక్, ఉజ్జయినిలో జరుగుతుంది. ఈ ఏడాదిలో ఆ ఉత్సవం అలహాబాద్లో జరగవలసి ఉంది. ఆ మేళాకి వెళ్ళి అక్కడికి వచ్చే మస్తులు 7,000 మంది సాధువుల పాదాలను స్పృశించాలని బాబా తన ఇచ్ఛను తెలియపరిచారు. ఇక్కడ మీకు ఒక విషయం నేను ప్రస్తావించడానికి సంతోషపడుతున్నాను. ఏమిటంటే అవతార పురుషుడు
సాధువుల్ని, సంతుల్ని, వివిధ స్థాయిల్లో ఉన్నటువంటి ఆధ్యాత్మిక ఆరూఢుల్ని, ఇలా అటువంటి వాళ్ళలో ఎవరైతే అర్హులు అని ఆయన అనుకుంటారో వాళ్ళకి వాళ్ళ పాదాలు బాబా సృష్టించేవారు. ఎందుకు అని మనల్ని ఎవరైనా ప్రశ్నించారనుకోండి, దాని గురించి, ఈ కార్యాన్ని గురించి బాబా గంభీరంగా ఇలా తెలియజేశారు. ఇతర ప్రజల దైవ విగ్రహాల్లోనూ, ఇతర ప్రజల దైవ విగ్రహాల్లో, కర్మకాండంలోనూ ఉన్నట్లే నా దైవం ఈ వస్తువుల్లో ఉన్నాడు. చూడండి అంత బాగా చెప్పారు. ఇతర ప్రజల దైవ విగ్రహాల్లోనూ, కర్మకాండంలోనూ ఉన్నట్లే నా దైవం ఈ వస్తువుల్లో ఉన్నాడు. మీకు మీరే దేవుడైనా, లేదా మీ గురువునైన నేనే మీ దేవుడైనా, నాకు మాత్రం మస్తులే నా దైవాలు. ఆయన దైవాలు మస్తులే. ఎంత ఉన్నతుడో చూడండి, చాలా ఉన్నతుడు. భారతంలో మనకి రాధాకృష్ణులు, కృష్ణార్జునులు, సీతారాములు, ఇలా ఈ పేర్లు వినబడుతూ ఉంటాయి. వాళ్ళలో దిగువ స్థాయిలో ఉన్నవారికి భగవంతుడు, భక్తుడు అన్నటువంటి నామాలు ఉన్నాయి. కానీ ఇక్కడ బాబా ఏమన్నారు? మస్తులే నా దైవాలు. ఇంతవరకు జరిగిన ఈ మస్తు కార్యక్రమం 1942 ఫిబ్రవరి 15వ తేదీకి ముందు సమాప్తమవుతుంది. దీనికి తుది మెరుగులు దిద్దేందుకు నేను ఇప్పుడు కుంభమేళాలకు వెళ్ళాలనుకుంటున్నాను. అక్కడ 7,000 మంది సాధువులు, వస్తుల్ని నేను కలవాలి. చిన్న విషయం ఏంటంటే, మెహర్ బాబా దేవుడా కాడా అని ఎవరో పైవాడు అనుకుంటే దానికి ఇదే సరైన ఆన్సర్, చక్కటి ఆన్సర్. మస్తులే తన దైవాలుగా ప్రకటించిన అవతారు మెహర్ బాబా దేవుడు కాకపోతే ఇంకెవడు దేవుడుగా మనం ఊహించుకోగలం చెప్పండి. ఈ పని ముగించి తిరిగి ఇక్కడికి వచ్చాక ఉపవాసాలు ఉండవు, ఏకాంతవాసములు ఉండవు. అప్పుడిక నాకు ఏ దేవుడు ఉండరు, నేనొక్కడినే నాతో పాటు మండలి అంటారు. బాబా తన పనికి కావలసిన ఏర్పాట్లు చేసేందుకు 10 రోజుల ముందే ప్లేడర్ను అలహాబాద్ పంపించాడు. అక్కడ జిఎస్ శ్రీవాస్తవ అనే వ్యక్తిని అతను కలుసుకున్నాడు. అప్పటికే శ్రీవాస్తవ బాబా ప్రేమ సందేశాన్ని కుంభమేళాలో వ్యాప్తి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. అదే పని మీద విభూతి బాబాదాస్ కూడా అలహాబాద్ చేరుకుంటున్నారు. కానీ మేళాలో తాను స్వయంగా నిర్వహించవలసిన కార్యక్రమం ముగించి తాను అలహాబాద్ వదిలి వెళ్లేంత వరకు వీరెవరు తమ పనిని అలహాబాద్లో ప్రారంభించకూడదని వాళ్ళకి బాబా సూచించారు. ది అవతార్ అన్న పేరుతో బాబా కూర్చొని ఉన్న భంగిమలో రానో చిత్రించిన భారీ చిత్రపటాన్ని కుంభమేళా సందర్భంలో శ్రీవాత్సవ ఇంట్లో ప్రదర్శించే నిమిత్తం అక్కడికి పంపాల్సి ఉంది. కానీ బాబా అలహాబాద్ నుండి వెళ్ళిపోయేంత వరకు ఆ చిత్రపటం శ్రీవాత్సవ ఇంటికి చేరకూడదని బాబా ఖచ్చితంగా చెప్పారు. అంటే కొన్ని మనం చెప్పుకోవచ్చు వివరాలు, కానీ అవసరమైనవి మాత్రమే బాబా మీకు ఈ పని ముఖ్యంగా చెప్పిస్తారు. అలహాబాద్ వెళ్లాలన్న తన నిర్ణయాన్ని బాబా ప్రకటించిన మరుక్షణం ఎప్పటిలాగే మాయ తన వ్యతిరేకతను సృష్టించేటట్లు కనబడింది. సైనికుల అవసరం దృష్ట్యా భారత ప్రభుత్వం అలహాబాద్ వెళ్లే ప్రత్యేక రైళ్లని అన్ని రద్దు చేసింది. రైళ్ల సంఖ్యను తగ్గించడమే కాకుండా రైళ్ల బోగీల సంఖ్య కూడా తగ్గించడం జరిగింది. బైజుల్, ఏరిస్, చగన్, గుస్తాజీ, కాకా, విండు, పావక్ వెంటరాగా బాబా డిసెంబర్ 29 తెల్లవారుజామున మెహరాబాద్ నుండి రైల్వే స్టేషన్కి బయలుదేరారు. సైనిక దళాలతో ఉన్న రైలు మార్గాలన్నీ నిండి ఉండడం వల్ల అలహాబాద్ వెళ్ళవలసిన రైలు ఎప్పుడు వస్తుందో చెప్పడం కష్టమని స్టేషన్లో వారికి తెలియజేయడం జరిగింది. అందువల్ల
ఎక్కువ ఆలస్యాన్ని అధిగమించేందుకు మన్మాడ్ వరకు బస్సులో వెళ్లాలని బాబా నిర్ణయించారు. సరోజ్ బస్సును ఏర్పాటు చేశాడు. మార్గమధ్యంలో షిరిడీ సాకోరీల గుండా వెళ్ళడం జరిగింది. చివరిసారిగా తాను ఉపాసనీ మహారాజ్ కలుసుకున్న దహిగాం అనే ప్రదేశాన్ని బాబా మండలి వాళ్ళకి చూపించారు. చివరి క్షణంలో మార్పులు జరిగి మన్మాడ్కు బస్సులో వెళ్ళడం అన్నది నిజంగా యాదృశ్చికంగా జరిగిందా, లేకపోతే దానికి ఏదైనా లోతైన ప్రాముఖ్యత ఉన్నదా అని పురుష మండలి వాళ్ళు ఆశ్చర్యపోయారు. మొట్టమొదట తన ఇద్దరి గురువర్యుల ఆశ్రమ వాతావరణం గుండా ప్రయాణిస్తూ బాబా తన ముఖ్యమైన విశ్వ కార్యక్రమాన్ని నిర్వహించడానికేనేమో ఆ మార్పులు జరిగాయని అనుకున్నారు. మన్మాడ్కి 10 మైళ్ళ దూరంలో ఉన్న అంకాయ్ పర్వతాలని బస్సు సమీపిస్తుండగా అంకాయ్ పర్వతాలని బస్సు సమీపిస్తుండగా పలహారాలను సేవించేందుకు ఒక సరియైన దగ్గరలో ఆగేందుకు బాబా నిర్ణయించారు. ఒక పెద్ద మర్రి చెట్టు క్రింద పురుష మండలితో బాబా ఆసీనులయ్యారు. అందరూ ఆహారాన్ని సంతోషంగా సేవిస్తూ పేద తీరారు. గుస్తాజీ, లీడర్, సావట్ బాబానందును ఏకాంతవాసం చేయమని బాబా ఆదేశిస్తూ వారిని పిలిపించి అంకాయ్ అనబడే ఈ ప్రదేశానికి అందుకే పిలిపించడం జరిగింది. పాపా చస్సావాలా ది పిస్టల్ ఆ నలుగురు బృందం పట్ల ప్రవర్తించిన తీరుకు, అతను ఏర్పరిచిన కంట దినచర్యకు గుస్తాజీ ఎదురు తిరిగింది కూడా ఆ ప్రదేశంలోనే. బాబా ఆదేశిస్తూ వారిని పంపించింది అంకాయ్ అనబడే ఈ ప్రదేశానికి. పాపా చస్సావాలా ది పిస్టల్ ఆ నలుగురు బృందం పట్ల ప్రవర్తించిన తీరుకు, అతను ఏర్పరిచిన కఠిన దినచర్యకు గుస్తాజీ ఎదురు తిరిగింది కూడా ఆ ప్రదేశంలోనే. ఇంతలో మండలి వాళ్ళు మన్మాడ్ స్టేషన్కి చేరుకొని రైలు పెట్టెలో స్థలం సంపాదించడం ఎలా అని చాలా ఆరాటపడుతూ ఉన్నారు. రైలు రాగానే మూడవ తరగతి డబ్బాలు చాలా ఖాళీగా ఉండడం చూసి మండలి వాళ్ళు ఆశ్చర్యపోయారు. పూర్తి ఖాళీగా ఉన్న ఒక కంపార్ట్మెంట్ చూశారు. ఆ కంపార్ట్మెంట్ చిన్నగా అలహాబాద్ వెళ్తుందో లేక మధ్యలో ఎక్కడైనా తొలగిస్తారేమో ముందుగా నిర్ధారించుకోండి అని బాబా వాళ్ళతో చెప్పారు. మండలి వాళ్ళు వాకపు చేయగా ఆ కంపార్ట్మెంట్ చిన్నగా అలహాబాద్ వెళ్తుందని నమ్మకంగా చెప్పడం జరిగింది. కానీ దారిలో అర్ధరాత్రి సమయంలో ఒక చోట రైల్వే కూలీలు పెట్టిన కేకలకి నిద్రపోతున్న మండల వాళ్ళకి మెలకు వచ్చేలా చేశారు. ఆ డబ్బాను రైలు నుండి తొలగించడం అవసరం కాబట్టి అందరినీ దిగమని పోర్టర్లు గట్టిగా కేకలేస్తున్నారు. మండలి వాళ్ళు రైల్వే అధికారులను తిట్టుకుంటూ వారితో వాదనకు దిగారు. బాబా కలుగు చేసుకుని మాటలతో వృధాగా కాలయాపన చేసే బదులు వేరే కంపార్ట్మెంట్ లోకి సామాన్లు మార్చడానికి వీలవుతుందేమో తొందరగా ప్రయత్నించండి, లేకపోతే రైలు స్టేషన్ నుండి బయలుదేరుతుంది అని మండలితో చెప్పారు. చివరి భోగిలో కొద్దిగా ఖాళీ ఉండడం గమనించిన మండలి సామాన్లను ఎత్తుకుంటూ వడివడిగా ఆ భోగిలో ఎక్కారు. దారిలో ఏదో స్టేషన్లో తమాషాగా కనిపించే ఒక వ్యక్తి బాబా ఉన్న కంపార్ట్మెంట్ ఎక్కి రైలు అలహాబాద్ చేరేంత వరకు ప్రయాణం అంతా బాబాకు చాలా వినోదాన్ని కలుగజేశాడు. అతను పొట్టిగా ఉండి గుండ్రని సన్నని పెద్ద కాళ్ళు పెద్ద తలకాయతో తమాషాగా ఉన్నాడు. ఏరుచుకు అతడు తన దీనగాథను వినిపించాడు. అది విని బాబా అతనికి 10 రూపాయలు ఇమ్మని ఏరుచుకి సంగిలి ద్వారా తెలిపాడు. అతను ఆ డబ్బు తీసుకున్న తరువాత ఇక తనను వినేవారందరి చెవి దగ్గర తన దుఃఖాన్ని గురించి మరీ చెప్పడం ప్రారంభించాడు. బాబా ఇంకో 10 రూపాయలు ఇప్పించారు. అతను ఇంకా అతని విషాదగాథను పెంచుకుంటూ మరీ తన బాధల్ని వెళ్ళగెక్కసాగాడు. ఈ విధంగా రైలు ఉదయం 10 గంటలకు అలహాబాద్ చేరేటప్పటికీ అతనికి మరొక 5 సార్లు 10 రూపాయలు చొప్పున బాబా ఇప్పించాడు. రైలు గమ్యం చేరడంతో అతని ఆదాయానికి ఫుల్ స్టాప్ పడింది. అతని చేష్టలతో బాబాకు మంచి వినోదం కలిగింది. అతను చెప్పే విషయాలను
బాబా ఎంతో ఆసక్తిగా ఉంటున్నట్టుగా కనబడ్డారు. కానీ వాస్తవానికి ఎవరి చేతుల మీదుగా తాను ఈ ప్రసాదాన్ని అందుకుంటున్నది ఆ వ్యక్తికి లేస మాత్రం కూడా తెలియదు. తనను తాను ఒక విధంగా మరుగుపరుచుకొని ఎందరికో బాబా ఎన్నో సహాయాలు చేశారు. బాబా పరివారం ఉండేందుకు లీడర్ ఒక హోటల్లో బస చేశాడు. అక్కడ కాస్త ఆహారం తీసుకొని కొంచెం సేపు సేద తీర్చుకొని బాబా కొద్దిమంది మండల సభ్యులతో కలిసి మేళా జరిగే అంటే కుంభమేళా జరిగే స్థలానికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళాక 7,000 మంది సాధువుల పాదాలను స్పృశించాలనుకున్న బాబా కార్యం అంత తేలిగ్గా నిర్వహించదగ్గ కార్యం కాదని తొందరగానే గ్రహించారు. బాగా వేడిగా ఉండి చెమట పడుతోంది. నదికి సమీపంలోని మేళా ప్రదేశం అంతా సుమారు 2 మైళ్ళకు పైన ఇసుకతో నిండి ఉన్నది. ప్రతి చోట సాధువులు నిండి ఉండడం వల్ల ఇంతటి కష్టసాధ్యమైన పనిని చక్కగా ఎలా నిర్వహించవచ్చు అన్న విషయంపై పురుష మండలి వాళ్ళు రకరకాల పద్ధతులను సూచిస్తూ సలహా ఇచ్చారు. కానీ బాబా వాటన్నిటినీ తోసిపుచ్చి తన పంథాలో సాగిపోయారు. సాధువులు దొరికే అనువైన ప్రదేశాన్ని వెతుకుతూ వారు ఆ ప్రదేశంలో ఎంతో కష్టపడుతూ 4 గంటల సేపు బాబాను అనుసరిస్తూ నడిచారు. మొత్తం ప్రదేశాన్నంతా పరికించిన తరువాత బాబా తన సాంగత్య కార్యక్రమాన్ని ప్రారంభించాడు. ప్రప్రథమంగా ఒక సాధువు పదాలను బాబా స్పృశించేటప్పటికీ సూర్యాస్తమయమైంది. అతను అస్తమిస్తున్న సూర్యవంక తదేకంగా వీక్షిస్తూ దైవనామాన్ని స్మరించు అన్న అర్థంలో జప్ 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 అని గట్టిగా అరుస్తున్నాడు. మొదటిసారిగా కలుసుకున్న ఈ వ్యక్తి వేషధారణ తూర్పు పశ్చిమ ప్రాంతాల వస్త్రధారణ యొక్క విశ్రమంగా ఉండి ప్రథమ సాంగత్యానికి విశిష్టతను సంతరింపజేసింది. మామూలు సాధారణమైన సాధువు మాదిరిగానే ఈ సాధువు కూడా పొడుగాటి వస్త్రాన్నే ధరించాడు. కానీ తనపై సాధారణంగా యూరోపియన్లు పెట్టుకునే ఒక పాత మాసిపోయిన సోలార్ టోపీని పెట్టుకున్నాడు. బాబా సాంగత్యం చేసిన 2వ సాధువు యుక్త వయస్కులు స్ఫురద్రూపి 30 ఏళ్ల వయసు వాడు. ఇతడు బాబాను దూరాన్ని నుండి చూశాడు. కొద్దిసేపు ఆనంద పారవస్యంలో మునిగిపోయాడా అన్నట్లు నృత్యం చేశాడు. అటు ఇటు పచారులు చేసి చతికిన పడ్డాడు. అతనిలోని భావోద్వేగం పిచ్చరిల్లి సొమ్మసిల్లాడు. బాబా అతన్ని తనకి అత్యంతమైన ప్రియమైన బిడ్డవలే ఆలింగనం చేసుకున్నారు. ఆ యువ సాధువు పూర్తి నగ్నంగా ఉన్నాడు. అతని శరీరం అంతా దుమ్ము ఇసుకతో నిండి ఉన్నది. అతనితో సమావేశం అయ్యేందుకు పక్కనే ఉన్న ఖాళీ గుడారంలోకి తీసుకెళ్లారు. కానీ అరగంటలోనే ఆ సాధువు గుడారం కర్ల కింద నుండి పాక్కుంటూ బయటకు పారిపోయాడు. ఈ అతనితో జరిపిన సాంగత్యానికి బాబా ఎంతో సంతృప్తి పొందిన తరువాత మండలికి ఇలా వివరించాడు. ఈనాటి ప్రారంభం బాగుంది. దివ్య ప్రేమ సముద్రంలో మునిగి ఉన్న ఆత్మాతడు. మీకు ఏది అత్యంత సంతోషకరమైంది అని ఎవరైనా నన్ను ప్రశ్నిస్తే ఈ రోజు చూసినట్టు మస్సును ఆలింగనం చేసుకోవడమే అని సమాధానం ఇస్తాను. ఆ సాధువు యొక్క ప్రేమను ఉటంకిస్తూ బాబా ఇలా చెప్పాడు. ఈ పేర ఆ యువ వయస్కుడైనటువంటి సాధువుతో బాబా జరిపిన ఈ పేర చక్కని గీతం రాయొచ్చు. అంటే గీతాలు రాయడం అనేది దానికోసం సబ్జెక్ట్ని మనం వెతుక్కోవాల్సిన పని లేదు. మన ప్రీతముల యొక్క చరిత్రలో ఏ విషయాలైతే ఉటంకింపబడ్డాయో వాటిలోని ఆ స్థానాన్ని తీసుకొని చక్కటి గీతం రాయవచ్చు. ఆలోచించండి, ఇదొక అవకాశం మీకు. ఇదివరకు మీకు ఈ విషయాలు చెప్పడం జరిగింది. ఇలాగా గీతాలు రాయడానికి ప్రయత్నించండి అని ఇప్పుడు మళ్ళీ బాబా చెప్పిస్తున్నారు. ఇప్పుడు ఈ సాధువు యొక్క సాంగత్యం చాలా అద్భుతంగా ఉన్నది. పైగా అతని గురించి బాబా కూడా ఇలా చెప్పారని చెప్పి మళ్ళీ మనకు పేర మనం చదువుకోబోతున్నాం. ఈ పేర కూడా చదువుతారు. అప్పుడు మొత్తం అంటే 2895వ పేజీలో ఈ సాంగత్యం ఉన్నది.
అంటే ఇంతకుముందు మనం ఇది అనుకోలేదు, కనుక ఇంతవరకు మీకు నేను గీతాలు రాయమని బాబా నా చేత ప్రోత్సహింప చేయలేదు. ఇప్పుడు బాబా ఎందుకో మీకు ఒక అవకాశాన్ని ఇస్తున్నారు, మీరు దీన్ని సద్వినియోగం చేసుకోండి. దీన్ని సద్వినియోగం చేసుకోవడానికి ఏం చేస్తాం అనే ఒక్క విషయాన్ని మీకు చెప్తాను. ఎవ్వరికి ఏది కూడా వెంటనే రాదు, తెలియదు. కాబట్టి ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేయడానికి ట్రై చేస్తున్నారు. మాయి ట్రై చేసింది, మరి మన పార్వతీపురం తల్లి తను ట్రై చేసింది. మీరు కూడా ట్రై చేయండి. మీరు సడన్ గా సాహసులకు వెళ్తే ఏం చెప్పాలి అని మీరు అప్పుడు భయపడక్కర్లేదు. విపరీతమైనటువంటి అర్థం కాని విషయాలను సహవాసుల్లో చెప్తే అవి ఎక్కవు. ఇలాంటి సరదాయిన విషయాలు చెప్పి పాటల ద్వారా అప్పుడు బాబా యొక్క నృత్యాన్ని చాటి చెబితే హృదయానికి ఎక్కుతుంది. అందుకని మీకు బాబా ఈ పనిముట్టు ద్వారా ప్రోత్సాహాన్ని ఇస్తున్నారు. ఇప్పుడు అతని గురించి బాబా ఏం చెప్పారో తెలుసుకుందాం. అటువంటి ప్రేమ అబద్ధపు అహాన్ని అంటే ఫాల్స్ ఈగో హరించి వేస్తుంది. అంటే మనందరం కూడా ఫాల్స్ ఈగోలో ఉన్నవాళ్ళమే. ఇందులో ఎవరు మినహాయింపు లేరు. మనమందరం ఫాల్స్ ఈగోలో ఉన్నవాళ్ళమే. అందుచేత మనం మన గురించి మనం నిజం తెలుసుకోవడానికి ఒక అవకాశం ఈ సంఘటన ద్వారా వచ్చింది. ఇప్పుడు ఫాల్స్ ఈగో అబద్ధపు అహం బ్రాకెట్లో ఫాల్స్ ఈగో అన్న హెడ్డింగ్ పెట్టి మీరు దీన్ని ఈ గీతాన్ని రాయొచ్చు. అందరూ ప్రయత్నించండి. బాబా మీకు చక్కటి అవకాశం ఇచ్చారు. అటువంటి ప్రేమ అబద్ధపు అహాన్ని హరించి వేస్తుంది. నేను అనే స్వార్థాన్ని అంటే లోవర్ సెల్ఫ్ గ్రహించి వేస్తుంది. దివ్య చైతన్యం అంటే డివైన్ కాన్షియస్నెస్ ఉదయింపజేస్తుంది. తనకు తానుగా ఉన్నతత్వం హయ్యెస్ట్ వ్యక్తం అవుతుంది. మానవుడు భగవంతుడితో లీనమయ్యే స్థితి లాగానే ఆత్మ పరమాత్మతో ఒక్కటవ్వడం, ప్రేమికుడు ప్రీతముడితో ఏకమవ్వడం, ఇవన్నీ మన అవగాహన పరిధికి మించి ఉంటాయి. అలాగే ఇటువంటి పరిపూర్ణుడైన భగవత్ ప్రేమికుడి స్థితి కూడా మాటలకి అందనిది. మొదటి వాక్యం పల్లవిలో మాటలకందనిది మైమరపించేది, మాటలకందనిది మైమరపించేది అని ప్రారంభించి అంటే ఈ రెండు పాదాలు మీకు బాబా ఇచ్చారు. మాటలకందనిది మైమరపించేది ఈ రెండు పాదాలు బాబా మీకు ఇచ్చారు. ఈ పాదాలతో మనం రెండు చేస్తే నాలుగు పాదాలు ఫలమవుతాయి. అక్కడి నుంచి ఈ సంఘటన మీరు చక్కగా రాసుకోవచ్చు. అయితే మీకు పాటలు వచ్చింది కాబట్టి, సంగీతం కొంచెం జ్ఞానం ఉంది కాబట్టి మీరు వెంటనే వస్తున్నారు, మేము అనలేము అని అనుకోకండి. మీకు సినిమా పాటలు తెలుసు, అందరికీ సినిమా పాటలు తెలుసు. అందులో ఎవరెవరికి ఇష్టమైనవి కూడా ఉన్నాయి. అటువంటి ఇష్టమైన పాటలు తీసుకొని దానిలో ఉన్న పల్లవి 2 చరణాలు అయితే 2 చరణాలు, 3 చరణాలు అయితే 3 చరణాలు తీసుకొని ఈ ఇన్సిడెంట్ని, ఈ సంఘటనని చక్కగా ఒక చక్కటి ఆ అర్థాన్ని స్ఫురింపజేసేటట్టు, వినిపించేటట్టు రాయడానికి ప్రయత్నించండి. ఆ మొదటి రోజు సాయంత్రం బాబా 359 మంది సాధువుల పాదాలను తాకారు. మండలి వారంతా అలసిపోయారు. కానీ ఎవరు ఆ విషయం బాబాకు చెప్పలేదు. బాబాయే అలసిపోయానని తనకు తానుగా సూచించి ఇక ఈ కార్యాన్ని మర్నాడు తిరిగి ప్రారంభించాలని చెప్పడంతో మండలి వారికి ఊరట కలిగింది. మర్నాడు డిసెంబర్ 31 ఉదయం బాబా గందరకడనే లేచి
హోటల్ నుండి నడుచుకుంటూ 6 గంటల కల్లా సాధువులకు ప్రణామం చేయడం ప్రారంభించారు. పురుష మండలి వాళ్ళ పనిని తేలికపరుస్తూ ఒక్కొక్కరిని ఒక్కొక్క స్థలంలో ఉండమని ఆదేశించారు. దాంతో బాబా ఒక్కరే ఇసుకలో ముందుకు కదిలి వెళ్తున్నారు. మండలి వారు మాత్రం ఎవరి స్థలంలో వాళ్ళు కదలకుండా ఉండిపోయారు. వారున్న ప్రదేశానికి వచ్చినప్పుడే బాబాను వారు కలిసేవారు. సాధువులను కలిసేందుకు బాబా ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి కదిలి వెళ్ళడమే కాకుండా వందల కొలది సాధువుల ముందు వంగి వారి పాదాలను తాకి లేచి ముందుకు వెళ్ళాలి. చూడండి ఇన్సిడెంట్ ఎంత అద్భుతంగా ఉందో చూడండి. సాధువులను కలిసేందుకు బాబా ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి కదిలి వెళ్ళడమే కాకుండా వందల కొలది సాధువుల ముందు వంగి వారి పాదాలను తాకి లేచి ముందుకు వెళ్ళాలి. మస్తు కార్యక్రమంలో బాబా చేసినటువంటి ఆ దివ్యమైనటువంటి కార్యక్రమాల్లో ఇలాంటి ర్యాంకింగ్ అంటే చాలా ప్రాశస్త్యాన్ని పొందేవి. అలాంటివి తీసుకొని కూడా మనం గీతాలు తయారు చేయవచ్చు. ఈ విధంగా బాబా వంగి సాధువుల పాదాలకు ప్రణమిల్లి మళ్ళీ లేచి తరగని శక్తితో అలా ముందుకు సాగిపోతూ ఉన్నారు. తరగని శక్తితో సాగేది కార్యక్రమము అంటే జస్ట్ మీకు అది ఐడియా ఇస్తున్నారు బాబా. మీరు మేమేంటండి కవులం అయిపోతామా రచయితలు అయిపోతామా అని బలహీనపడద్దు. మీరు రాయలేకపోతే ఇంకెవరు రాస్తారు ఈ ప్రపంచంలో? అవతారం యొక్క నామాన్ని చేసేవాడే రాయలేకపోతే ఇంకెవడు రాయగలడు? కాబట్టి తప్పకుండా ప్రయత్నం చేయండి. కొంతమంది సాధువులు పడుకొని ఉండేవారు, కొంతమంది ముడుచుకొని కూర్చునేవారు, ఇంకొంతమంది అయితే వాళ్ళు కూడా నడుస్తూనే కనబడేవారు, కొంతమంది ఇరుకుగా చిన్న చిన్న గుమ్మాలున్న గుడిసెల్లో ఉన్నారు. బాబా అలా ఆగకుండా 5 గంటల సేపు ఉదయం 6 నుండి 11 గంటల వరకు పనిచేసి అప్పుడు తిరిగి హోటల్కి చేరుకునేవారు. 5 గంటల కార్యక్రమం. చదువుకుంటే అర్థమవుతుంది, కానీ ఒక్క పాట ద్వారా చెబితే ఎంత హత్తుకుంటుందో ఆలోచించండి. ఆ జిజ్ఞాస పెంచుకోవాలి. ప్రయత్నించండి అందరూ. మా చేటవుతుంది యు ఆర్ ఎ బాబా లవర్, యు ఆర్ ఎ లవర్ ఆఫ్ లవ్. అంచేత నీకు సాధ్యం కాకపోతే ఈ ప్రపంచంలో ఇంకెవరికి సాధ్యం అవుతుంది? అందుచేత తప్పకుండా ప్రయత్నించండి. అందరూ ప్రయత్నించండి. మీ ద్వారా మాటల ద్వారా అందాలి. ప్రయత్నం చేయండి. మీరు రాయడం ప్రారంభిస్తే బాబా ముందు కూర్చొని, బాబా నాకేమీ తెలియదు, నాకేమీ రాదు, నాకు రచన తెలియదు, దయచేసి నాకు ఇలాగ రాయమని ప్రోత్సహిస్తున్నావు, నేను ఎలా రాస్తాను నన్ను అడగండి దీనంగా. మీకు తెలియకుండా మీ కలం నడిచేస్తుంది. మీలో అద్భుతమైనటువంటి ఆలోచనలు చోటు చేసుకుంటాయి. ఆ చోటు చేసుకున్న ఆలోచనలు నీవి కాకుండా ఆయనవి కాగలగాలి. అది ఆలోచించండి. ఆయనవి కావాలంటే నువ్వు ఉండకుండా రాయాలి, నిబంధనలు కల్పించుకోకూడదు. ఆయన దగ్గర ప్రాధాన్యపడి అడగండి. తప్పకుండా మీ అందరికీ ఇన్స్టిట్యూషన్ ఛానల్ ఓపెన్ చేసి మీ ద్వారా అత్యద్భుతమైనటువంటి గీతాలని ప్రపంచానికి ప్రభువు అందజేసి తీరతాడు. ఇది ఆయన మాటే. అందువలన బాబా అల్పాహారాన్ని ఆలస్యంగా తీసుకోవడం జరిగింది. తరువాత 2 గంటల సేపు విశ్రాంతి తీసుకొని మండలిని వెంట పెట్టుకొని అలహాబాద్కు 5 మైళ్ళ దూరంలో ఉండే నైని అనే గ్రామానికి వెళ్ళారు. అక్కడ 4వ భూమిక శక్తుల్ని అదుపులోకి తెచ్చుకున్న ఖ్వాదిర్ మియా అనే 6వ భూమిక మస్తుతో సాంగత్యం చేశారు. ఆ మస్తు పొడవాటి చూడనంత ఇబ్బందికరంగా ఉన్నాడు. చీకటిగా ఉన్న ఒక గదిలో మంచంపై కూర్చుని ఉండగా బాబా అతన్ని కలిశారు. అతనున్న గదిలో ఒక చోట మంట కూడా మండుతోంది. ఆ మస్తుకి టీ అంటే ఇష్టమని
అంతా చెప్పుకోగా బాబా విని పెద్ద నిండా అతని కోసం టీ తమ్మని చెప్పాడు. ఒక్కసారి ఆలోచించాలి. బాబా ప్రేమికుడు ఆలోచించకపోతే ఇంకెవడు ఆలోచిస్తాడు? ఆ మస్తుకు నీ అంటే ఇష్టం. ఆల్ రైట్. బాబా ఏంటి పెద్ద కెటల్తో తెప్పించారు? ఏమై ఉంటుంది అని అనుక అంతరార్థం ఏంటి? హరిబాబా ప్రేమికుడికి అర్థం కాకపోతే ఇంకెవరికి అర్థం కాదు. బాబా ప్రేమికుడు మాత్రమే దాన్ని అర్థం చేసుకోగలడు. దాని అర్థాన్ని ఒక గీతంలో రాయగలడు, పొందుపరచగలడు. అచేత మీకు ఇవన్నీ కూడా ఇక నుంచి చాలా చాలా విషయాలు మీ చేత బాబా రాయించుకుంటారు. మీరు మిమ్మల్ని మీరు కించపరుచుకొని లేకపోతే ఎవరు గొప్పనో మీ మనసులో ఆలోచించుకొని రాయడానికి ప్రయత్నించకండి. బాబా అన్నాడు, నిన్ను నువ్వు కించపరుచుకోవద్దు అన్నారు. అది బాబా మాట. కాబట్టి కించపరుచుకోవద్దు. మేము రాయగలం, మేము చేయగలం. ఎందుకో నువ్వు చెప్పిస్తున్నావు ఇప్పుడు బాబా. ఇంతవరకు నాకు అటువంటి ఆలోచన రాలేదు, కానీ నువ్వు చెప్పించావు కాబట్టి చేస్తాను. అయితే ఒక్క విషయం ఏంటంటే, మీరు దూరకండి, బాబా మీద భారం పెట్టండి. బాబాని చెప్పండి, బాబా ఇలాగా మాకు ఈ సహజమైన కార్యక్రమంలో నువ్వు ఉత్తేజపరుస్తున్నావు, నాకు చేస్తాను. నేను కూర్చుంటాను, నీ నామం చేస్తూ ఆలోచిస్తాను. బాబా నామం చేస్తూ ఆలోచిస్తే పదాలు అదే వస్తాయి. ప్రయత్నం అవసరం. ట్రై, ఐ విల్ హెల్ప్ యూ అన్నారు బాబా. ఒక్కటి గుర్తుంచుకోండి, ట్రై, ఐ విల్ హెల్ప్ యూ అన్నారు. ఆ ఒక్క ట్రై, ఐ విల్ హెల్ప్ యూ అన్నది మీరు తీసుకుంటే తప్పకుండా చక్కటి గీతాలు మీ నుంచి వస్తాయి. మీకు మరొక భరోసా కూడా బాబా ఇస్తున్నారు. ఒకప్పుడు మీరు ఏమైనా ఒక గీతాన్ని రాసి అది మీకు నచ్చకపోతే వెంటనే దాన్ని, అంటే ఇప్పుడు నాకు ఫోర్స్ అనేది లేదు, మీరు అంటే మన శ్రీకాకుళంలో ఎవరికైనా పంపిస్తే వాళ్ళు అది రాసేసి నాకు తెచ్చిస్తే నేను దాన్ని సరిచేసి మళ్ళీ మీకు పంపించడానికి ప్రయత్నం చేస్తాను. సరే, సరిచేయడం అంటే నేను అన్న మాట ఉపయోగించను, క్షమించాలి బాబా నన్ను. బాబాయే సరిచేసి పంపిస్తాడు. తన గుమ్మం దగ్గర బాబాను మండలిని చూసి తన సదనంగా వాళ్ళని ఆహ్వానించి చూస్తూ ఉన్నాడు. తీగంట చూపులతో రూపరచనాన్ని అనుభవిస్తున్నాడు. అనుభవించు, అనుభవించు, క్రీగంటి చూపులతో అనుభవించు అని ప్రారంభించారు గీతం. ఎంత అద్భుతంగా వస్తుందో. అంచేత అంతగా వెలుతురు లేని ఆ చిన్న గదిలో ఆ మస్సు బాబా ఇద్దరు ఆనందంతో వెలిగిపోయారా అన్నట్టుగా కనబడుతూ ఉన్నారు. బాబా మస్సు పరస్పరం చూపులతో సంభాషించుకున్నారు. భాషించు భాషించు చూపులతో అని అన్నా అనుకోండి, మొదటి పాదం వచ్చింది. అంటే మీకు బాబా టెక్నిక్స్ తెలియజేస్తున్నారు. ఆ టెక్నిక్స్ ని మీరు ఉపయోగించుకోండి. అవి బాబా చెప్తున్నారు సుమా. అంచేత చూపులతో సంభాషించుకున్నారు. కానీ మండలి వారు ఎవరికి ఏమీ అర్థం కాలేదు. మండలి వారికి ఏది అర్థం కాలేదు. ఇప్పుడు మీ అందరినీ బాబా ఎంతో ప్రేమతో ఒక విధంగా చూస్తూ ఈ పనిముట్టును ప్రేరేపించి ఇంత కార్యక్రమం చేస్తూ ఉంటే ఈ కార్యక్రమం యొక్క ఉన్నతత్వం బయటికి వెళ్ళాలి కదా. అందుకు మీకు బాబా ప్రోత్సహిస్తున్నారు. ఇక ఈ పనిముట్టు అన్ని రకాల చికాకులతో శారీరకంగా సడలిపోయింది, వరలిపోయింది. కూర్చొని రాయలేను, భుజాల నొప్పులు, వెన్ను నొప్పి, మెడ నొప్పి, ముడుకుల నొప్పులు ఇవన్నీ వచ్చేసాయి.
ఇప్పుడు రాసే పరిస్థితి కాదు నాది. అయినప్పటికీ కూడా జరగాలి, రాత జరగాలి. ఆ రాత ఎలా జరగాలి? ఎవరు ఏమి రాస్తున్నారో, ఎందుకు రాయబడిందో, బాబా ఎందుకు అవకాశాన్ని ఇచ్చారో మీకు తెలియాలి. అది మీ ద్వారా ప్రపంచానికి వ్యక్తం కావాలి. అదే ఈ పనిముట్టు యొక్క ఆవేదన. ఆవేదనే కాదు, అభిలాష కూడా. అందుచేత మీరందరూ ఏదో ఏదో ఈ పనిముట్టు మిమ్మల్ని ప్రోత్సహిస్తుందంటే ఆయనకి ఏమైపోయింది లేండి, ఆయన అలాగే అంటాడు అని సామాన్యమైన విషయాలు తీసుకోండి. బాబా ఇస్తున్నటువంటి ఒక అవకాశం ఇది. ఈ అవకాశాన్ని వినియోగించుకోండి, అందరూ ప్రయత్నం చేయండి. కానీ మీకు అందుకే చెప్తాను, సినిమా పాటలు తీసుకోండి. ఎవరో అందరికీ సినిమా పాటలు వచ్చును. ఆ పాట మాత్రమే తీసుకోండి, అందులో మాటలు తీసుకోవద్దు. మాటలు ఇందులో చూసుకోండి. ఆ పాటకి స్వర ఒక ఈ ఆడవాళ్ళు ఎలాగైతే బొట్టు పెట్టుకుంటారో, ఎలాగ అద్దుతారో, అలా ఆ పాటలో ఆ పాటకి ఆ ట్యూన్కి బాబా యొక్క ఈ సాహిత్యాన్ని అద్దండి. చాలా అందం వచ్చేస్తుంది. ప్రయత్నం చేయండి. బాబా మీకు చేయించుకుంటాడు. ఇది బాబా తరపున ఈ పనిముట్టు యొక్క అభ్యర్థన. సహజీవన కార్యక్రమం శాశ్వతమైన ఉనికిని పొందాలి. ఏదో చేశాము, ఏదో చెందాము, మనకు మనమే పొంగిపోతున్నాం, మనకు మనమే పూడుకుంటున్నాం, మనకు మనమే గొప్ప అయిపోతున్నాం. కాదు. ఆనాడు రామాయణంలో హనుమంతుడు చేసినటువంటి గానం అంతా కూడా చరిత్రలో ఉంది. చరిత్ర ఎలా ఉన్నది? దానిలో ఉన్నటువంటి మాధుర్యం, దానిలో ఉన్నటువంటి ప్రతిభ, దానిలో ఉన్నటువంటి సబ్జెక్టు, ఇవన్నీ నచ్చే ప్రపంచానికి. మనం లేకపోయినా ఆ ఉన్నవారు చేస్తారు ఆ పని, నచ్చకపోతే చేయరు. కాబట్టి మీరందరూ కూడా సైనికుల్లా తయారవ్వండి. సహజీవనం అంటే కేవలం 9 నుంచి 10 వరకు ఏదో మాట్లాడుకొని ఆపేసి ఏ రోజుకు ఆ రోజు అమ్మయ్య అనుకోవడం కాదు. బాబాతో సహజీవనం. సహజీవనం ఎవరితో చేస్తున్నాం? మనం బాబాతో, మన ప్రభువుతో, మన ప్రియతములతో, మన ప్రాణంతో చేస్తున్నాం. అటువంటి ఆవాసని శాశ్వతమైన దానికి ఒక పరిస్థితి రావాలి. అందుకని ఆయన ఈ పనిముట్టుని వాడుకుంటూ మీ అందరికీ వాడబడేటట్టు చేశాడు ఆయన. అది అర్థం చేసుకోండి. ఇది పనిముట్టే. ఇది పేరు శ్రీనివాసరావు పెట్టాడు ఆయన, కానీ పనిముట్టు. బాబా యొక్క బానిస, బాబా యొక్క సేవకుడు. అది అర్థం చేసుకొని మీరు ఏదో అనుకోకండి. మీ అందరికీ అవకాశం ఇవ్వడానికి నా ప్రేరణలు నిర్వహిస్తున్నాడు ఆయన. ఆ ప్రేరణతోనే ఈ పనిముట్టు మీకు చెప్తుంది. అర్థమైంది కదా? అందుచేత చక్కగా సహజీవనాన్ని బ్రతికించండి, చంపేకండి, చచ్చిపోయేటట్టు చేయొద్దు. అవతార్ మెహర్ బాబా కి జై, అవతార్ మెహర్ బాబా కి జై, అవతార్ మెహర్ బాబా కి జై. అవతార్ మెహర్ బాబా కి జై. అందరికీ జై బాబా. అవతార్ మెహర్ బాబా కి జై. అందరికీ జై మెహర్ బాబా. జై బాబా. అందరికీ జై బాబా.